ప్రపంచంలోని అనిశ్చితిని తట్టుకొని భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పలు దేశాలతో వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఐక్య భారత్ నిర్మాణంలో సర్దార్ పటేల్ కృషి ఎంతో ఉందన్నారు బీజేపీ లీడర్లు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పలు దేశాలతో వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోల్కతా ఐఐఎంలో గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు జయశంకర్. అమెరికా, చైనా అనైతిక విధానాలతో తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. వాటిని అధిగమించేందుకే ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు జయశంకర్. And as we plan for Viksit Bharat in 2047, the goal of foreign policy is to steadily expand our footprint beyond its current confines. The solidarity that we have built up with the global south creates a basis for doing so. As India develops, the world will definitely seek to engage us more intensively. సోషల్ మీడియా అనేది సమాజంలో నిజమైన మార్పు తెచ్చేదిగా ఉండాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అది ఓ వ్యసనంగా మారకూడదన్నారు. రీల్స్ పేరుతో తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయొద్దని సూచించారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీని సందర్శించారు రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ టైంలో సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టామన్నారు. సోషల్ మీడియా का प्रयोग रियल चेंज लाने के लिए होना चाहिए, न कि अपनी सेल्फ एग्रेंडाइजमेंट के लिए इसका उपयोग किया जाना चाहिए. और आत्ममुग्धता में रील्स नहीं बनवाई जानी चाहिए, बल्कि यह होना चाहिए सोशल मीडिया का उपयोग तो समाज में एक रियल चेंज लाने के लिए होना चाहिए, यह मैं कहना चाहता हूं. సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేతమైన నిర్ణయాలతోనే ఐక్య భారత్ నిర్మాణం సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఆనాడు పటేల్ చేసిన ప్రయత్నాలతోనే అనేక సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయన్నారు. గుజరాత్లోని వడోదరలో పటేల్ సంస్మరణ సభలో పాల్గొన్నారు నడ్డా. గాంధీజీ పిలుపుతో న్యాయవాద వృత్తిని వదిలేసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారన్నారు. పటేల్ నిస్వార్థ సేవ యువతకు ఆదర్శమన్నారు నడ్డా. सरदार वल्लभ भाई पटेल जी ने किया था और दशक तक 4 पीढ़ियां जो खप गई वही नहीं, आने वाली अनेकों पीढ़ियां सरदार वल्लभ भाई पटेल को याद रखेंगी, जिसने भारत को एक भारत श्रेष्ठ भारत बनाने में अपना योगदान किया. దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ ఆధునీకరణ వేగంగా జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాజస్థాన్లోని జైసల్మేర్లో స్వర్ణనగరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభించారు. ఈ ట్రైన్ ఢిల్లీ, జైపూర్, జోధ్పూర్లను జైసల్మేర్తో అనుసంధానిస్తుందని చెప్పారు. పెరుగుతున్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని రైల్వే ట్రాక్ల విస్తరణ చేస్తున్నట్లు చెప్పారు వైష్ణవ్. आज जैसलमेर से स्वर्ण नगरी एक्सप्रेस की शुरुआत हुई है. जैसलमेर में करीब 15 लाख पर्यटक आते हैं हर साल, तो दिल्ली और जयपुर और जोधपुर की कनेक्टिविटी इससे सुधरेगी. साथ ही साथ जैसलमेर से जोधपुर के रेलवे ट्रैक को अपग्रेड करने का काम भी आरंभ होगा. साथ ही साथ जैसलमेर स्टेशन में सेकेंड एंट्री का काम भी शुरू होगा और जैसलमेर में कोचिंग डिपो शुरू होगा. और जैसलमेर का स्टेशन जिस तरह से भव्य बना है, बहुत जल्दी काम उसका कंप्लीट होते ही. ఎస్ఐఆర్ పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఎస్ఐఆర్ ఒక సమస్య కాదని, అది దేశానికి అత్యవసరమని చెప్పారు. బీహార్లో ఎన్నికలకు ముందు ఆగమాగంగా చేపట్టారని విపక్షాలు వ్యతిరేకించాయన్నారు. ఇప్పుడు దేశమంతా ఎస్ఐఆర్ చేస్తుంటే ఇబ్బంది ఏంటన్నారు బీజేపీ నేతలు.